సార్ యూట్యూబర్ హర్ష సాయి ఇది ఒక అంటే మొన్నటి వరకు జానీ మాస్టర్ది నడుస్తూనే ఉన్నది, ఇంకా అది ఇంకా క్లియర్ అవ్వలేదు. మళ్ళీ హర్ష సాయి పైన మళ్ళీ ఎలిగేషన్స్ వచ్చాయి. అంటే ఒక ఆర్టిస్ట్ మరి ఆ అమ్మాయి ఇతని పైన సేమ్ 2 కోట్లు తీసుకొని నన్ను మోసం చేశారు అని చెప్పేసి కేసు వేసింది. ఈవెన్ వాళ్ళ డాడీ పైన కూడా కేసు వేసింది. దీని గురించి మీరేమంటారు? హర్ష సాయి అనే అతను 1 year 7-8 నెలల క్రితం ఏదో టీవీలో మాట్లాడాను. అతని గురించి కొంచెం అవి చూపించారు నాకు, అవి ఇవిని చూపించి అతను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆ వీడియోలు కూడా చూపించారు. చాలా బాగా చేస్తున్నాడే అనుకున్నాను. తర్వాత నాకు అతని క్యాపబిలిటీ ఏంటంటే ఇలా 20 లక్షలు 30 లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద యాడ్లు కూడా వస్తున్నాయి అతనికి చేయమని, ప్రమోట్ చేయమని. యాడ్లు అలా ఒరిజినల్గా విశాఖపట్నంలో ఉంటూ ఈ లెవెల్లో అతను ఇది అయ్యాడంటే, పబ్లిక్లోకి వెళ్ళాడంటే త్రూ ఇన్స్టాగ్రామ్. ఒకటి ఈ మస్ట్ థ్యాంక్ టు ద ఇన్స్టాగ్రామ్. తర్వాత అతను పెట్టిన ప్రోగ్రాంలు అలా ఉన్నాయి కాబట్టి అతని యొక్క గొడవ ఏంటంటే, అతని యొక్క స్కీమ్ ఏంటంటే చాలామందికి హెల్ప్ చేస్తున్నట్టుగా చేస్తూ ఇతనికి వచ్చే బిజినెస్ వాడుకుంటాడు. తప్పులేదు, ఎవరో చేయరు. ఇన్స్టాగ్రామ్లో నీకు వచ్చిన ప్రతి ఒక్కటి అలా ఉంటుంది. వీళ్ళంతా కూడా చేసే పనే ఇది. ఇన్ఫ్లుయెన్సర్ అంటారు వాళ్ళని. ఆ ఇన్ఫ్లుయెన్సర్లో ఇతను కొంచెం బాగా సంపాదించడం చూసి వాళ్ళు గిట్టని వాళ్ళు ఉంటారు. దీన్ని ఏదో విధంగా పాడు చేయాలని చూస్తారు. వాడు ఎవడో ఉన్నాడు కదా, అతను కూడా మాట్లాడాడు. నా అన్వేషిత ఎవడాడు, ఏది పెడితే మాట్లాడాడు వాళ్ళ భాషలోనే. అలాగా అతను పాడు చేయడానికి చాలా ట్రై చేశారు. ఎలా చేస్తారు అంటే నెలకు 30-40 లక్షలు, ₹1 కోటి సంపాదిస్తున్నాడు యూట్యూబ్ ద్వారా. అదేవిధంగా ఇతను కూడా ఒక లెవెల్కి వెళ్ళాడు. ఇద్దరిది విశాఖపట్నమే, అతనిది విశాఖపట్నం, ఇది ఇతనిది వైజాగ్ పక్కనే అనుకుంటా. ఇప్పుడు అతను ఏదో విధంగా బ్రాడ్ చేయాలి. ఒక అప్రూవర్ పట్టుకొచ్చారు ముందు, ఏం అదని చెప్పాను. అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటున్నాడు. అతను ఈ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి సేవ చేస్తున్నారన్న పేరుతో వేరే చాలామంది దుబ్బేస్తున్నారంటే ప్రతి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న పెద్ద పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ భార్యలు అందరూ చేసే పని ఇదే. NGO అని పెడతారు. ఓకే, దానికి మంచి పేరు పెడతారు. దానికి ఒక రేంజ్, ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఫారిన్ కంట్రీ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి. ఒక 4-5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఈ 4-5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పనులు ఫోటోగ్రాఫ్స్తో సహా పంపించాలి. క్రిస్టియన్ చేసే పని అది. వీటి చేసిన వాళ్ళు తప్పేటి, ఇందాక ఎవరో ఒక అమ్మాయి ఛానల్లోనూ తప్పించుకు ఎక్కడో తిరుగుతున్నాడు. తప్పించుకు తిరగకపోతే ప్రతి ఫోన్ ఎత్తాడా, వేరే పని లేదంటే నాకు ఇది అంటాడు. నాకు 4 కాల్స్ వస్తాయి, నువ్వు ఎవరో చెప్పరా అని మెసేజ్ పెడతాను. మరి చెప్పాలి కదాడు. అప్పుడు మాట్లాడాలంటే మాట్లాడతాను, లేకపోతే మా చిరంజీవి గురించి ఇలా మాట్లాడు, మా ఆయన గురించి మాట్లాడు అని చెప్పి ఇదే పని. నాకు నా అభిప్రాయం చెప్పడం కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాడుకుంటూ మీరు నన్ను అడుగుతున్నారు, ఇన్ని బాగా మాట్లాడగలరు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు తెలిసిన పరిజ్ఞానం చెప్తున్నాను, విన్నట్టుగా చెప్తాను, నాకు తెలిసినట్టు చెప్తాను, అంతే కదా. దిస్ ఇస్ వాట్ హ్యాపనింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో. ఈ ఊరికనే ఐ డోంట్ బ్లాబర్. తెలిసింది ఇప్పుడు ఇతని గురించి అడుగుతున్నారని తెలిసి నేను ఇప్పుడు మళ్ళీ చూడలేదు. ఎప్పుడో ఒకసారి మాట్లాడాను ఇతని గురించి. ఎందుకు బ్యాడ్ చేయాలని చూస్తారు? అతను ప్రాస్పెరిటీని చూడలేరు. ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధిని, అతని యొక్క అభివృద్ధిని చూడలేని వాళ్ళు ఏదో పెడతా ఉంటారు. అంటే అతను శ్రీ వైష్ణవ్ అంటే ఎవడో శ్రీ వైష్ణవ్ కాదు. ఇక్కడ శ్రీ వైష్ణవుని ఎందుకు వాడతానంటే చాలా పాదరసంలాగా, చాలా మంచివాడు, ఎవడో రాడు అలాగా ఒకటి చూపించండి. దేవుడు తప్ప ఎవరు లేరు నా ఉద్దేశంలో. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ అని పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ అస్మాన్ పెడతా ఉంటాను నేను. ఈ వరల్డ్లో, ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. నేను అదే ఫిలాసఫీని నమ్ముతాను. కానీ ట్రై టు బీ గుడ్ టు అదర్స్. మనం చచ్చిపోయే లోపల అందరినీ కాదనుకున్నాం అనుకో, చచ్చిపోయే ముందు బాధపడతామంట. చెల్లిలాగా ఉంది, వీళ్ళలాగా అన్నాడు, నా మీద ఇది ఇచ్చేసాడు, ఆడి ఇచ్చేసాడు, ఇలాగ అనుకోకూడదట. అనుకుంటే యువర్ బికమింగ్ యువర్ డిస్టెన్స్డ్. అందరికి దూరం అయిపోయారు వీరు. ఇది ఇప్పుడు తెలియదు. వెన్ యువర్ డయింగ్ అంటే ఇంకా 2-3 అందరికీ వర్తిస్తుంది. పెద్ద పెద్ద స్టార్లు అన్న వాళ్ళు కూడా వర్తిస్తుంది. అంచేది యాజ్ లాంగ్ యాజ్ ఎంత పాజిబిలిటీ ఉందో ఆ పాజిబిలిటీ వరకు అందరినీ మళ్ళీ పిలుచుకుని సరదాగా గడపడం నేర్చుకోవాలట. సో ఆ బతుకుతున్నాడు. ఆ బతుకుతున్నప్పుడు ఎవరో పెడతాడు. ఇప్పుడు ఎవడో పెట్టాడు మళ్ళాను ఆ అమ్మాయి ఎక్కడో బిగ్ బాస్లో ఉంటుందట. సో మొత్తానికి ఏదో చేసింది. ఆ అమ్మాయి ఎంతో కలిసి సినిమా తీస్తాను మొదలుపెట్టి నేను 2 కోట్లు ఇచ్చింది అంటుంది. చూపించు 2 కోట్లు ఇచ్చినట్టు. కేసు వేసే ముందు నేను చెప్పాను కదా, నేను అంతలాత్యం ఇచ్చాను, విడుదల రజనీ గురించి చెప్పాను కదా, వైట్ చూపించు. నువ్వు 2 కోట్లు పెట్టినట్టు, అతని పేరు మీద పెట్టినట్టు, అతని సంస్థలో పెట్టినట్టు, అతని ప్రొడక్షన్లో పెట్టినట్టు షో. అప్పుడు ఎందుకు తీసుకున్నావు అని అడగొచ్చు. అప్పుడు నేనే 3 కోట్లు పెట్టానంటే అమ్మాయి 2 కోట్లు పెట్టిందంటే పర్లేదు. ఎవరు హీరోగా ఎంజాయ్ చేస్తారో, నువ్వు హీరోగా ఉండటం కోసం తీసింది. తర్వాత నువ్వు ఆ అమ్మాయికి 10 మంది ఇచ్చి ఆ అమ్మాయిని వాడుకుని ఆ అమ్మాయి న్యూడ్ ఫోటోలు తీసి
దాని తర్వాత దాన్ని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అన్నట్టుగా అంటారు బయట సోషల్ మీడియాలో. ఓకే, నేను అది చేయలేదాను. ఇంత ఇన్ఫ్లుయెన్స్డ్గా అయిన అతను కావాలని పేరు బాడీ చేసుకుంటాడా? అది అంత అబద్ధం. అది నువ్వు చిన్న పిల్లవా, నువ్వు నేను అందులో అంటే హార్లిక్స్లో అది కలిపి నీకు ఇవ్వడానికి కొత్తగా అప్పుడే తయారయ్యారు మీరు. అక్కడ అమ్మాయి చెప్పినట్టు, రేష్మి చెప్పినట్టు, ఇందాక అమ్మాయి రేష్మి గౌతమ్మ, ఆ అమ్మాయి చెప్పినట్టు ఒక అమ్మాయికి ఇష్టం ఉంటేనే పడుకుంటుంది, సరేనా? ఇష్టం లేకుండా నీకు అది ఇది మొత్తం ఇచ్చి చేయవలసిన అవసరం మగవాడికి ఉండదు. అందులోనే వాడుతాను రెస్పాన్సిబుల్, అతను మంచి బిజినెస్ వస్తుంది, నెలకు ఒక 20-30 లక్షలైనా వస్తుంది అతనికి, ఎవరు యూట్యూబ్ నుంచి వస్తుందట. అటువంటిప్పుడు అతను కావాలి, అతను యూ విల్ నాట్ బర్న్ హిజ్ ఓన్ ఫ్యూచర్ కదా. అతనికి ఉన్న ప్రజలకి అతని మీద ఉన్న అభిప్రాయాన్ని పోగొట్టుకుంటే ఎలాగా ఈ అబ్బాయిని ఊటి ఫోటోలు తీసి ఎందుకు చేస్తాడు? ఎవడు చెప్తాడు? నువ్వేమైనా పెద్ద స్టార్వా? నువ్వు పెద్ద స్టార్ అయితే పోనీ నీది డ్యామేజ్ చేయడానికి ఉంటుంది, నీకంటే పెద్ద స్టార్ అతను. అతను పెట్టబెట్టి నేను ఆడియో విన్నాను, ఆ అమ్మాయి ల్యూరింగ్ అంటే నేను టెంప్టింగ్గా మాడుతుంది, ఆ వాయిస్ కూడా పెద్ద బాగోలేదు, అది పక్కన పెట్టాలి కానీ సరే ఆ అమ్మాయి ఏదో మారుతుంది, ఇంకా అవన్నీ వదిలే అన్నీ అయిపోయి అంటే ఆడుతున్నావు, అవి కూడా మారుతుంది. మరి నువ్వు అలా మాట్లాడి నన్ను రేపు చేసేటోటి అంటే నీకు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేటువంటి ఎవడో చెప్తాడు ఇలాగ లాయరు ఇలా చేయమని. ముందు సోషల్ మీడియాలో బదనాం చేసి దాని తర్వాత మంచి సౌండ్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్దామని. ఏమీ చెల్లదు అక్కడ. కోర్టులో ఎలా నిరూపిస్తావు? 2 కోట్లు ఇచ్చండి నిరూపించి ముందు. నేను అమ్మాయి తరపున ఇతని తరపున మాట్లాడినాను కాదు. ఇంత ఫ్యూచర్ అరేంజ్ చేసుకున్న అతను పేరు ఎలాగ అతను పోగొట్టుకుంటాడు? భోజనం చేసేవాడు చేస్తాడు అలాగా? ఎందుకు పోటీ చేసుకుంటాడు? వచ్చి యాడ్స్ వస్తాయి, ఇది వస్తాయి. వై విల్ ఈ డూ ఇట్? అది నా క్వశ్చన్. తర్వాత నువ్వు ఇచ్చినట్టు ప్రూవ్ చేయపోని, నువ్వు పడుకున్నట్టు DNA చేయండి, వాట్ హెజ్ హ్యాపెండ్ అనేది, అప్పుడేం జరిగింది, నీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నదే పని? ప్రూఫ్స్ లేకుండా చేయకూడదు. మీటు అలాగే స్టార్ట్ అయింది. ఎప్పుడో పడుకున్నట్టు వైరముత్తు అడిగాయట ఆ చిన్నమాయిని, ఇప్పుడు చెప్తుంది. ఏడు గ్యారంటీ? నేను అదే చెప్పాను మన మీ వాళ్ళు కూడా రేపు ఎలా చేశారన్నప్పుడు కట్ చేయకండి, రేపు అనపోతే ఏమంటారు? బలత్కారం అంటారా? తర్వాత ఇంకోటి ఏమంటుంది? సెక్స్ అనపోతే ఏమంటారు? పెద్ద తెలిసినట్టు కట్ చేస్తాడు రెడ్ టీవీలో, డోంట్ కట్ అంటారు. తప్పుగా వాడలేదు కదా, జరుగుతుంది చేయడం తప్పు అని చెప్తాం. ఏ రకం లేదు, ఏమో అందో. ఎందుకంటుంది అని గురించి మాట్లాడుకుంటే ఎలా మాడతాం? అది కట్ చేస్తాను అనమాట. అవి వద్దని చెప్తాను, ఇంతకంటే పచ్చిగా ఎవడు చెప్పడం. అది చేత అవి కట్ చేయకండి. శృంగారం ఏం చెప్తాం? శృంగారం మంచి వర్డ్, అది సౌందర్య లహరిలాగా. బ్యాడ్ వర్డ్. ఈ దాన్ని చేయడానికి రమ్మన్నాయండి వెదవా అని అది చెప్పకపోతే ఇది తప్పేముంది? మన ఫర్గా రే అందరూ అలా పిల్లండి అంటామా? కాదు కదా. అంచేత డోంట్ కట్ ఇట్. తర్వాత ఈ అబ్బాయిని ఇలా వాడుకున్నాడు, అలా వాడుకున్నాడు. ఎందుకు వాడుకుంటాడు చెప్పండి? పిల్లలు ఫాదరు అన్నీ ఉన్నారు అడిగి కదా. అయినా కళ్ళు ఎత్తిపోయి వాడుకుంటే ఎవరి ఫ్యూచర్ పోద్ది? అతని ఫ్యూచర్ పోద్ది. ఆ అమ్మాయి పోయే ఉంది. అతను ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ బ్యాట్ చేయడానికి. ఈ అమ్మాయి నిజంగా నీకు అంత బ్యాట్ చేయనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి పోటీ చేయి, నీది ఎవరు చూడడు, అంతా చూస్తారు. నన్ను బదనాం చేయడానికి చాలామంది చూస్తారని ఒకటి పెట్టి ఉంటాడు. మన అంతకుముందు అలాగే వచ్చిపోయారు. అతను ఎవరో కూడా తెలియకుండా ఎందుకు మాట్లాడాడంటే ఎవరైనా ఒకటే, అతను ఏదో సంపాదించుకున్నాడు, ఒక లెవెల్కి వెళ్ళాడు, 10 మందికి సహాయం చేసి ఇంకో 10 మంది డబ్బులు తీసుకున్నాడు. తప్పెట్టింది నేను 10 మందికి సహాయం చేసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు మాకు అతనే దేవుడు అని చెప్తున్నారు విశాఖపట్నంలో ఎవరో. ఓకే, ఆ కాలనీలో ఇంకో 10 మంది డబ్బున్న వాళ్ళు డబ్బు ఇస్తూ ఉండొచ్చు. నువ్వు చేసే సహాయం మాకు బాగా లైక్ చేశాను, సో డబ్బులు ఇవ్వచ్చు. ఏదో డబ్బులు తీసుకోవడం పొరపాట, వాళ్ళకి సహాయం చేయడం పొరపాట, ఏదో ఉన్నట్టు ఇలాగా. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడిన ఆడియో టిప్ అతను రిలీజ్ చేశాడు. అదిలో ఏముంది? తనే టెంప్టింగ్గా మాడుతుంది, వదలలేదు. ఇతను మట్టుకు రికార్డ్ చేస్తున్నట్టుగానే మాట్లాడి ఇతను మట్టుకు జాగ్రత్తగా మాట్లాడాడు. రికార్డ్ చేసిన దాంట్లో ఇతను కొంటిగా మాట్లాడు కదా. అది ఆలోచించాలి, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఆ అమ్మాయి ఏమైనా రికార్డ్ చేస్తే పెట్టాలి. ఆ అమ్మాయి ఏమైనా డబ్బులు ఇచ్చినట్టుగా 2 crores ఇచ్చినట్టుగా చెప్తే దువ్వాళ్ళలాగా 2 crores అన్ని 2 crores మీద జరుగుతుంది అనమాట. 2 crores ఎలాగొలం అయిపోయింది వీళ్ళందరికీ. సో 2 crores ఇచ్చాను అంటుంది కాబట్టి ఆ 2 crores ప్రూవ్ చేయి. వైట్ ఉండాలి, నువ్వు ప్రూవ్ చేయాలంటేనే. క్యాష్ ఇస్తే ఎక్కడ ఇచ్చావు? క్యాష్ అని ఉండాలి. నేను ఇచ్చానండి అక్కడ విడుదల రోజునికి ఇచ్చాను అన్నాడు, ఆవిడ అలా ఉంటుంది. సో ఇది ప్రూవ్ చేయిస్తే నిజంగా అతను అన్యాయం చేసి ఉంటే అంత అథెంటిక్ ప్రూఫ్ని ప్రూఫే అడుగుద్ది కోర్టు.
జడ్జి గారు ఊరికనే చెప్పేనంత మాత్రం ఏడు చేస్తుందని చెప్పేసి ఊరు అతనికి అమ్మాయికి చెప్పాడు కదా, ఆ అమ్మాయిని అతని తరపున లాయర్ని కూడా ఎక్స్ప్లెయిన్ ఫర్ దిస్ అంటారు. దీని మీద మీరు ఇచ్చేసి ఎఫిడవిట్ ఇచ్చి గివెన్ ఎక్స్ప్లెనేషన్ అంటాడు. అంతేగాని ఇలా సోషల్ మీడియాలో చేసినంత మాత్రం ఏమీ జరగదు. అంతకుముందు జరిగింది ఆల్రెడీ, అప్పుడు మాట్లాడాను నేను ఎవరు చెప్తే. నాకు బాగా లైక్ చేశాను, బాగా ఇతను ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడని. దట్స్ వాట్ యూ షుడ్ డూ. ఏ కామన్ సెన్స్ ఉన్న ఒక రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ అయినా కూడా అలాగే మాట్లాడాలి. అతను బాగా సంపాదించుకున్నాడు, దాన్ని చూసి మనవాడు ఎందుకు, నీకెందుకు వేయాలని నేను అర్థం అస్తమా అది చెప్తూ ఉంటాను. మేము మాట్లాడేదాన్ని ఒకటి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు కింద. ఒరే నువ్వు కూడా పైకి రావడం ప్రయత్నించాలి, కానీ నువ్వు ఏడడం వల్ల నేను ఏమంటానంటే నేను లూజర్ అంటాను. వీళ్ళంతా లూజర్స్. నువ్వు అబ్బాయి మీద కేసు వేసే వల్ల నీకు అర్జెంట్గా 2 కోట్లు ఇవ్వలేను, కానీ ఒక 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు, 5 పైసలు పడతాడు. నీకంట వీరముద్ర అతను. 30 లక్షలు 30 లక్షల మంది ఫాలోయర్స్, ఇంత ఇన్ఫ్లుయెన్సర్ రోజుకి నెలకు ఒక 20 లక్షల రూపాయలు యూట్యూబ్ ఇన్కమ్ ఎన్ని పెట్టుకుని యూ థింక్ యూ విల్ బీ కమింగ్ ఆఫ్టర్ యూ? యూ విల్ నెవర్ కమ్ ఆఫ్టర్. వాళ్ళ అద్దొక ఇందాక ఎవరు అమ్మాయి అడిగింది, మొత్తం అందరూ ఫోన్లు ఆఫ్ చేసి పుట్టినారంటే అందరూ ఫోన్లు ఎత్తాడు వీడు. వేరే పని లేదు, టెలిఫోన్ ఆపరేటర్లాగా నువ్వు ఎవడన్నా ఒప్పుకుంటాడు. ఇవన్నీ చాలా సిల్లీగా ఉంటాయి యాక్చువల్గా. అతను ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ విశాఖపట్నంలో కూర్చుని ఈ లెవెల్కి వెళ్ళాడంటేనే అతనంటే ఆ అన్వేషణ అన్నప్పుడు కూడా ఎందుకు ఇష్టం అంటే దే మేడ్ ఇట్. వాళ్ళని చూసి హర్షించాలి మనం. కొన్ని కంట్రీల గురించి చెప్తాడే, ఆ భాష బాగోదు కానీ నాకు ఇష్టమేదే అంటే పూర్తిగా చూడలేను, చిన్నదే చూస్తాను. వేరే కంట్రీకి వెళ్తాడు, అక్కడ సరదాగా ఉంటుంది, అంటే అమ్మాయి పట్టుకుంటాడు బిల్లుగానే, వీడు బాగానే ఉంది, ఈ పనే బాగుంది అనిపిస్తామన్నమాట. అది ఏదో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. దే విల్ బి వెరీ బ్యూటిఫుల్. సో అదొక సరదాగా ఎంజాయ్ చేస్తూ నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎవడు సంపాదిస్తున్నాడు ఇక్కడ? అలా సాధించారు ఎవడో. మన విశాఖపట్నం పక్క కూడా వెళ్ళాడు, ఆ తెలంగాణ పక్కన వెళ్ళాడు. ఇతను చూసి చాలామంది కాపీ కొట్టి వాళ్ళు కూడా సంపాదిస్తారు. మీకు అర్థమైందా? వాడు ఎవడో చెప్తున్నాడు, పాప అతన్ని కూడా అనకూడదు కానీ ఇప్పటి వరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావంటే 22 కోట్లు ఖర్చు పెట్టాడు ప్రపంచం తిరగడానికి. ఇది నమ్మశక్యంగా ఉంది? అది ఎప్పుడన్నా నమ్ముతాడు ఇది? మరి అటువంటి చెప్తున్నప్పుడు చిరాకు వస్తుంది నాకు. 22 కోట్లు 23 కోట్లు ఖర్చు పెట్టి తిరిగాడు. ఆడు ఉద్యోగం చేసేదానికి జీతం మళ్ళీ 2 లక్షల కంటే ఎక్కువ ఉండదు యూఎస్లో. ఎక్కడ పోవు చేసావు, నీకు ఎవరు స్పాన్సర్లు చేశారు, ఇటువంటివన్నీ కొన్ని ఉంటాయి. ఒక్కొక్కటి చాలా ఎగ్జాజరేట్ అనమాట. ఆడు అర్థమైంది మీకు? ఇతను అలా చెప్పడే కరెక్ట్గా చెప్తాడుగో, నాకు $22 వచ్చింది రూమ్ అని చెప్తాడు. అమ్మాయిలతో కలిసి షేర్ చేసుకోవాలి రూము. వాళ్ళు వాళ్ళ దగ్గర జోకేస్తుండే మళ్ళీ వీడిని ఒక కుర్రోడుగా తీస్తారు. అమ్మాయిలు అంటే ముదురులా ఉంటారు కదా, వీడు ఏదో ఆగుతూ ఉంటాడు అనమాట. టుమారో ఆర్ వి గోయింగ్ అన్నాడు అనమాట. నేను అప్పుడప్పుడు ఆడి బిహేవియర్ కోసం చూస్తాను నేను, నాన్ వేస్ట్ అన్న అతను. సో అదేవిధంగా ఇతను మంచి ఇన్ఫ్లుయెన్సరు. ఈ రోజుల్లో వాళ్ళు స్వయం కృషి చేత ఒక మీడియాను ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదించినట్టు గ్రేట్. ఈ మధ్యన మీరు ఎవరు అడగంది మీకు తెలియపరుస్తున్నాను. నాగశ్విన్ అన్న డైరెక్టర్ అమితాబ్ బచ్చన్ని ఇంటర్వ్యూ చేశాడు, చాలా లెంగ్తీగా వస్తుంది అది, ఫేస్బుక్లో పెట్టారు. అందులో ఒక పాయింట్ చెప్తాను, మీరు ఎంత సంపాదిస్తారని అంటే నేను రోజుకి ఒక 2.5 లక్షలు 3 లక్షలు సంపాదిస్తాను. నీ ప్రాపర్టీ కాకుండా ఆయనకు ఒక 20,000 కోట్లు ఉంటుంది. అది కాకుండా ఇతను రోజు నా పాకెట్ మనీ కోసం నేను సంపాదించుకుంటాను అన్నాడు. అది ఎలాగండి అని అడుగుతాడు. అడిగితే మీరు ఇంకా చాలా వాడలేదు, ఏఐ చాట్ జీపీటీ ఇన్ని వాడుతూ డిజిటల్ మనీని ఎలా సంపాదించాలనేది ఎప్పుడు చూసినా చేసుకుంటూ ఉంటాడు అమితాబ్ బచ్చన్. నేను అలా ఆడి రోజుకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు. అది ఎలాగంటే 30,000 చెప్తాను ట్రాన్స్ఫర్, నేను ఎప్పుడే చూపిస్తాను, అక్కడికక్కడే చూపించి అతనికి ఏదో ఇన్కమ్ చూపించాడట. చాలా క్వశ్చన్లు అన్నీ చదవలేను నేను 10-15 చదివాను. ఈ అబ్బాయి అడగటం, ఆ అబ్బాయి చెప్పడం. సో ఇవన్నీ చాలా మరి అందరికీ ఎందుకు చెప్పడం అన్నాడు. ఇటువంటి చెప్తే కుర్రోళ్ళు సంపాదించుకుంటారు కదా, ఉద్యోగాలు చేయడం మానేస్తారు, ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది, ఇండియా పనిచేసేది అర్థం పోతుంది అని ఏదో ఫిలాసఫీ చెప్పాడు. నిజమే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదో చెప్పేస్తారంటే చెప్తే పర్లేదు, ఆ లింక్ కూడా ఇక నుంచి అర్థమైపోతుంది అందరికీ. కొన్ని ఉన్నాయట, కొన్ని గేమ్స్ ఇటువంటి ఏదో డబ్బులు వస్తాయి, మీకు అర్థమైంది ఇప్పుడు. సో నేను ఏదో నొక్కాను ఇప్పుడు కాదు, అంతకుముందు. ఇప్పటి వరకు నాకు వచ్చిన ఇన్కమ్ 30 లక్షలు ఉంది. అది నిజమా కాదని భయం వేస్తుంది కొట్టడానికి. ఇప్పుడు రేపు వెళ్ళి అడుగుతాను. ఒక యాప్ నొక్కాను ఒక రోజున, ఒక మిడ్ నైట్ నొక్కిన తర్వాత మరి నా అకౌంట్లో నుంచి ఏమైనా డబ్బులు వెళ్ళిందో తెలియదు, కానీ
రోజుకి 50,000 30,000 వచ్చినట్టుగా చూపిస్తుంది. నేను దాన్ని వికెట్ చేయలేదు, అలా ఉంచాను. అది నేనేమన్నా నొక్కితే నా డబ్బులు పోతాయేమో నొక్కట్లేదు, అది నాకు అంత తెలియదు కాబట్టి. టెక్ సేవీ అవ్వాలంటాడు. టెక్నికల్గా మీరు అభివృద్ధి చెందితే ఎన్ని వస్తాయి. అందుకంటే అన్నీ ఉన్నాయి. కోటీశ్వరుడు, మంచి పర్సనాలిటీ, అమితాబ్ బచ్చన్, ఆరోగ్యం కాపాడుకోవడం ఒకటే తప్పితే ఇంకా అన్నీ ఉన్నాయి అతనికి. సరదాగా అతను చేసుకున్నాడు, చిన్న పిల్లలు చేయవలసిన ఆయన చేసుకున్నాడు. అలా సంపాదిస్తాడు ఆయన. కౌన్ బనేగా కరోడ్పతిలో కొంత సంపాదిస్తాడు, ఇలాగా తన పాకెట్ మనీ తనే సంపాదించుకుంటాడు. ఇది ఎందుకు చెప్పానంటే అది చూడండి, అటువంటి కొన్ని చూస్తే ఆల్రెడీ కుర్రోళ్ళకి చాలా తెలుసు ఈ గేమ్స్ గురించి. అవన్నీ కార్డ్స్ అని ఉన్నాయి కదా, రమ్మీ అని, ఈ అన్నిటి గురించి మనకంటే బాగా తెలుసు. నాకంటే అట్లీస్ట్ నాకంటే బాగా చాలామంది కుర్రోళ్ళు తెలుసు, ఆల్రెడీ సంపాదిస్తారు కూడా, వాళ్ళు చెప్పరు బయటికి. ఇది నాగాశ్విని చేసే ఇంటర్వ్యూలో కొంత పాయింట్ అది సుదీర్ఘంగా ఉన్నది, 30-40 ఒక 5-6 పేజీలు ఉంది. నేను 10-15 క్వశ్చన్ చదివాను, తర్వాత నిద్ర వచ్చి పడుకున్నాను. నిన్న చదివాను, కానీ ఇంటర్వ్యూ అంత ముందు ఒకసారి చదివాను. అదేదో వాళ్ళ సినిమాకి పనిచేస్తానని ప్రమోషన్ చేస్తున్నాడేమో అనుకున్నాను. ఈ పాయింట్ నిన్న చదివాను. అమితాబ్ బచ్చన్ ఇలా అంటాం తప్పు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇలా బ్లేమ్ చేశాడని ఒక టైటిల్ పెట్టారు. ఇదేంటి ఇతను చేయటోటి అని చెప్పేసి అయితే ఇది దేశానికి దెబ్బ, ఇలా చేస్తే సోమరిపోతులు అయిపోతారు కుర్రోళ్ళు అని. నాకే దెబ్బ కింద అనిపించలేదు. సంపాదించుకుంటారు, ఎవడి లెక్క ఆడిది, ఎవడు తెలివితేటలు ఆడి, అది తెలివితేటలుగా ఆడాలట, అది వస్తుందట. సో నేను ఎందుకు చెప్పానంటే అది ఇంకా ఉంది ఇందులో. రేపు వెళ్ళండి ఎవరికి చూపిస్తాను ఎక్స్పర్ట్కి. నేను బ్యాంక్ మేనేజర్ చూపిద్దామని నొక్కానుకో టక్ నా డీటెయిల్స్ వెళ్ళిపోతాను, భయం వస్తుంది నాకు. మేబీ సార్ ఈ కాలంలో ఏది నమ్మలేదు. ఇప్పుడు ఎంత వచ్చింది అనుకుంటా, 32 లక్షలు వచ్చింది. సో ఈయన చెప్పిన తర్వాత నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేనేం కట్టకుండా డబ్బుల్లాగా వస్తుంది, ఆయన కనీసం డబ్బులు కట్టమంటాడు కదా, నేనేం కట్టలేదు, నా డీటెయిల్స్ ఇచ్చాను అంతే. ఆ డీటెయిల్స్ ఇస్తే మరి నా అకౌంట్ నుంచి ఏమైనా పోయిందేమో, మరి అది కూడా చెక్ చేసుకోవాలి యాక్చువల్గాను. బట్ ఎనీవే ఆయన చెప్పింది చాలా స్ఫూర్తిగా అనిపించింది. ఇది డిజిటల్ యుగంలో మీకు తెలిస్తే మీరు విత్ మొబైల్ యూ కెన్ మేక్ మనీ అన్నాడు ఆయన. మీకు అర్థమైందా? అది ఏమన్నా మీరు కూడా వాడుకోండి. నాకు ఆయన నేను చదివాను కాబట్టి చెప్పేస్తాను కుర్రోడికి అందరికీ. ఓకేనా? సో అతని మీద ఎవరో భయపేరు వర్ష సాయి మీద వీళ్ళు ఎవరో ఏం చేయలేరు, కానీ నిజంగా చేస్తే ప్రూఫ్తో వెళ్ళాలి. ఆ అమ్మాయికి నిజంగా అన్యాయం చేసి 2 కోట్లు ఇచ్చాను, నాకు బతుబంది ఇచ్చి నా న్యూడ్ ఫోటోలు తీశాడు, ఇవన్నీ కూడా బుల్షిట్ అనిపిస్తుంది నాకు. నువ్వు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి, అంత టెంప్టింగ్గా మారుతుంది. నేను ఈ 3 తీసుకున్నాను. కావాలో అతను బ్యాడ్ చేసుకుంటాడా అంత ఇన్ఫ్లుయెన్సర్, ఇంకొక అమ్మాయి ఫోటోలు అందులో అతను ఏం జరుగుతుందో మనకంటే బాగా తెలిసే వాళ్ళకి తెలుసా, ఇదే తెలివే. హర్షసాయి నోస్ మచ్ బెటర్ దాన్ us, బికాజ్ విశాఖపట్నంలో కూర్చుంటూ ఈ రోజున 30 లక్షలు సంపాదిస్తున్నాడంటే డెఫినెట్లీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఫెలో. దాన్ని తట్టుకోలేరు చాలామంది, వారం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెడుతున్న ఫిట్టింగ్. ఆ అమ్మాయి కూడా సడన్గా క్విక్ మనీ కావాలంటే ప్రూవ్ చేయి. నువ్వు 2 crores పెట్టి అతను నిన్ను బదనాం చేస్తాను, నిన్ను డబ్బు చేస్తాను అనుకున్నప్పుడు గో టు ద కోర్ట్. ఫైనాన్షియల్ స్కామ్ కింద వస్తుంది. మీకు అర్థమైందా? ఫోటోలు తీసి నిన్ను బ్లాక్మెయిల్ చేసేది అనేది క్రిమినల్ కేసు కింద వస్తుంది. క్రిమినల్ ఈజ్ డిఫరెంట్, సివిల్ కేసు ఈజ్ డిఫరెంట్. నాకు తక్కువ పరిజ్ఞానంలో చెప్తాను. అది ప్రాపర్గా ఒక మంచి లాయర్ని పెట్టుకుని, బోత్ సివిల్ అండ్ క్రిమినల్ చేసే వ్యక్తిని ఎవరిని పెట్టుకుని యూ షుడ్ ప్రొసీడ్. నీకు అన్యాయం చేసేయమని చెప్పట్లేదు, అలా ఎందుకు చేస్తాడని నా క్వశ్చన్. వై విల్ సంబడి హూ ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్, వాడు